శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. స్వామివారి పవిత్రోత్సవాల సందర్భంగా ఒకే టికెట్టుతో వరుసగా 3 రోజుల పాటు స్వామివారిని దర్శించుకునే వీలు కల్పిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి 25 వరకు తిరుమల గుడిలో పవిత్రోత్సవాలు చాలా ఘనంగా జరగనున్నాయి. ఆగస్టు 22న అంకురార్పణతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. ఈ సేవలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం ఈ నెల 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో టికెట్లను విడుదల చేయనుంది. ఇద్దరు వ్యక్తులకు కలిపి 5,000 రూపాయలు చెల్లించి ఈ టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఈ టికెట్ తీసుకున్న భక్తులు 3 రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజనం సేవలోను, చివరి రోజైన ఆగస్టు 25న జరిగే మహాపూర్ణాహుతి వేడుకలోను పాల్గొనవచ్చు. అయితే ఈ సేవకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు వేసుకుని ఉదయం 7 గంటల కల్లా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గరకు చేరుకోవాలి. దాంతో పాటు చెకింగ్ కోసం ఏదైనా ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును ఖచ్చితంగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. నిజానికి ఏడాది పొడవునా గుడిలో జరిగే పూజలు, బ్రహ్మోత్సవాలు, వేడుకల్లో భక్తుల వల్ల లేదా ఆలయ సిబ్బంది వల్ల తెలిసి గాని తెలియక గాని కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. శుభ్రత పాటించకపోవటం, మంత్రాలు చదివేటప్పుడు దొర్లే లోపాల వల్ల గుడి పవిత్రత దెబ్బతినకుండా ఉండేందుకు ప్రాయశ్చిత్తంగా ఈ దోష నివారణ ఉత్సవాన్ని జరుపుతారు. పురాణాల్లో కూడా దీనిని సర్వదోషోపశమన, సర్వయజ్ఞ ఫలప్రద ఉత్సవంగా ఎంతో గొప్పగా చెప్పారు. చరిత్ర ప్రకారం చూస్తే తిరుమల ఆలయంలో క్రీస్తు శకం 1562 వరకు ఈ ఆచారం ఎక్కడా ఆగకుండా సాగింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఇది నిలిచిపోయింది. అయితే టీటీడీ ఈ గొప్ప సంప్రదాయాన్ని 1962 నుంచి మళ్లీ మొదలుపెట్టి ప్రతి ఏటా శ్రావణ మాసంలో 3 రోజుల పాటు ఎంతో భక్తితో నిర్వహిస్తోంది. ఈ పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 23 నుంచి 25 వరకు తిరుమలలో జరిగే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ లాంటి మిగతా అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది.